రాజీనామా చేస్తా, పదవి నుంచి తప్పుకుంటున్నానని ఢిల్లీ సీఎం ప్రకటన. ఇది నేను విధించుకునే అగ్ని పరీక్ష. పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు. దేవుడు అండగా ఉండి రక్షించాడు. రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదు. నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను. నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలి. సీఎం పదవిని ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది. కార్యకర్తల భేటీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు. కొత్త సీఎంగా అతీషికి అవకాశాలు. హర్యానాపై దృష్టి సారించనున్న కేజ్రీ. ఆయన రాజీనామా ఓ జిమ్మిక్. కాంగ్రెస్ అది పబ్లిసిటీ స్టంట్ కోసం నాటకం. బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరిలో కాదు నవంబర్లోనే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్రతో పాటు ఢిల్లీ ఎన్నికలు జరగాలి. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతా. నేను నిర్దోషినని నమ్మితే ఓట్లు వేయాలని ప్రజలను కోరుతా. నిజంగా కేజ్రీవాల్ స్ట్రాటజీకి ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ముచ్చెమటలు పడతాయా? ఖతర్నాక్ స్ట్రాటజీ అనుకుంటారు. వాళ్ళు ఏమన్నారు? సుప్రీంకోర్టు ద్వారా వీళ్ళు ఏం చెప్పించిళ్ళు? బీజేపీ వాళ్ళు సీఎం కార్యాలయానికి పోవద్దు, సీఎం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టొద్దు, అసలు ఛాంబర్కే వెళ్ళొద్దు అన్నారు. ఆయన ఏం చేసిండు చూడు, వాళ్ళు ఉలికి పట్టట్టు చాలా రాజీనామా చేసేస్తాను, నాకు సీఎం సీటే వద్దు, నేను మళ్ళీ ప్రజల్లోకే పోతా, నా మీద ప్రజలకు నమ్మకం ఉంటే ప్రజలే ఓట్లేస్తారు, నాకు ఆ సీఎం సీట్ వద్దు, నేను ఆ సీఎం ఛాంబర్కి పోను, నేను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అడుగుపెట్టనని రాజీనామా చేసి పడేసిండు. గది ధైర్యం, గది స్ట్రాటజీ. చేస్తాడు. ఇక రాజీనామా చేస్తానని ప్రకటించిండు అంటే ఇప్పుడు సీఎం ఛాంబర్కు పోనప్పుడు, సీఎంకి సంబంధించిన ఫైళ్ళ మీద సంతకం పెట్టినప్పుడు ఇక ఆయన ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం? అందుకే రాజీనామా చేయాల్సిందే. ఇక ఇట్లనే ఒకసారి ఢిల్లీలో శిచ్చు పెట్టాలని బీజేపీ మస్తు ప్రయత్నాలు చేసింది. జై శ్రీరామ్ అనే నినాదంతో అక్కడ కుట్ర చేయాలని చూసింది. ఈయన ఏం చేసిండు? ఆదిశంకర్ నినాదం ఎత్తుకున్నాడు. జై బోలో గణపతి మహారాజ్ కానీ ఈయన అన్నాడు. వాళ్ళేమో జై శ్రీరామ్ అంటే గణపతి పప్పా మోరియా అని ఈయన అన్నాడు. హరిహర మహాదేవ్ అని ఈయన అన్నాడు. స్ట్రాటజీ. నువ్వు జై శ్రీరామ్ని నినాదం ఎత్తుకుంటే మేము శంకరుని నినాదం ఎత్తుకుంటాం అని చెప్పిండు. ఇప్పుడు వీళ్ళేమో ఏం చేసిండు? అసెంబ్లీకి రానియలే, సీఎం క్యాంప్ ఆఫీస్కు రానియలే. చలో నాకు అద్దే వద్దా పదవి, రాజీనామా చేసేస్తాను. చూడు, ఖచ్చితంగా కేజ్రీవాల్ మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతాడు. కేసీఆర్ అదృష్టం బాగుండి ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ను కేజ్రీవాల్ ఈ ఇద్దరు కలిసి దేశంలో ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ తీసుకొస్తారు. చూడు మీరు, మనమే అనవసరంగా చేతులారా కేసీఆర్ని ఉడగొట్టుకున్నాం. కేసీఆర్ లోపాలు ఉన్నాయి, కేసీఆర్ కొన్ని తప్పులు చేసి చేయలేదు అంటలేము, కానీ కేసీఆర్ కూడా మారనుండే. కానీ మరి ఆయనకి ఎవరు చెప్తారు? ఆయన మొనార్క్, ఆయన ఏవు అని మాట విన్నాడు ఆయన.